హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఎల్ హుడీస్కి స్వాగతం. ఈరోజు మనం చికెన్ కూర ఎలా వండాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా కేజీ చికెన్ అయితే తీసుకున్న, శుభ్రంగా కడిగేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పు గంజు లాంటిది పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎడెక్కిన తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ పట్టేసుకున్నాను, అది అందులో వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి. అలా పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నం కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకున్నా నేనైతే. ఒక టమాటా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కచ్చపచ్చగా దంచిన లవంగాలు, యాలకులు, ఎల్లిపాయ మొత్తం అదే అందులోనే దంచేసి వేసేసిన. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకున్న, ఒకసారి అలా కలిపేసుకోవాలి. బగారాకులు వేసుకోవాలి, దాల్చిన చెక్క వేసుకొని ఇందులో కరివేపాకు 2 రిబ్బలు వేసుకోవాలి. చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అలా ఒకసారి కలిపేసుకొని మనం శుభ్రంగా కడిగేసినాం కదా చికెన్, కడిగి పక్కన పెట్టేసుకున్నది ఇందులో వేసుకోవాలి. అందులో వేసుకొని ఒకసారి మొత్తం కలిసిపోయేటట్లు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారపొడి వేసుకొని రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ కలిసిపోయేటట్టు కలిపేసుకొని చూడండి, ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత చూడండి. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలుపుకొని చికెన్కి సరిపడన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. అలా కలుపుకొని పూరిలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇలా సూప్ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మసాలా వేసుకోవాలి, ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, చికెన్ అయితే ఉడికింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయడమే. ఇప్పుడు కొత్తిమీరకు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చూడండి, చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది కదా. ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.